తల్లి ప్రార్థన చాలా గొప్పది. తండ్రి ప్రార్థన ఆ కుటుంబానికి వాళ్ళకి చాలా గొప్పదండి. చాలా మంది చెబుతుంటారు కదా, కొంతమంది కొన్ని సంఘాల్లో విషయాలు చెబుతుంటారు. ఆవిడ్ని మా అమ్మ ఇలా ప్రార్థన చేసేది, మా నాన్న ఇలా ప్రార్థన చేశారు, ఇదిగోండి మాకు అవే దీవెన అంటే బైబిల్ గ్రంథంలో కూడా మనకు కనపడతారు. జబేదా కుమారుడి తల్లి ఉంది. ఆ తల్లి ఏం చేసిందండి, ఇద్దరు యవనస్తుల పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళింది, తీసుకెళ్ళి ఏమని చెబుతుంది, ఒకళ్ళని కుడి వైపునను ఒకళ్ళని ఎడవైపునను ఉంది. అంటే ఎక్కడా విషయం పరలోకంలో. అంటే ఆ తల్లి ఏడు కోరుకోలేదు, ఈ లోకంలో వస్తూనే ఉంటాయి శ్రమలు, ఈ లోకంలో బాధలు వస్తూనే ఉంటాయి, అయ్యే పోతాయి, కానీ ఈ లోకం విడిచినప్పుడు యుగయుగాలు తరతరాలు నా పిల్లలు ప్రభుతో ఉండాలనే ఆ తల్లి కోరుకుంది. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారనంటే ముందు ఉన్న కాలాన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని దాన్ని